తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ షాక్ ఇచ్చింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి చెందిన కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పీజీ మెడికల్ సీట్ల అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణలో పలు మెడికల్ కాలేజీల ఆస్తులను ఈడీ తాజాగా అటాచ్ చేసింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీతో పాటు చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. 3 మెడికల్ కాలేజీలకు చెందిన 5,34,00,000 విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదుపై ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా విచారణ చేస్తున్న ఈడీ అధికారులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కన్సల్టెంట్లు, మధ్యవర్తులతో కలిసి పీజీ సీట్లు బ్లాక్ చేసినట్లుగా గుర్తించారు. సాధారణ సీట్ల కంటే 3 రెట్లు అధికంగా ఫీజులు వసూలు చేసినట్లుగా ఈడీ ప్రాథమికంగా తేల్చింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రహాన. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఓనర్ అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈడీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ప్రైవేటు మెడికల్ కాలేజీలో జరుగుతున్న అవకతవకలపై ఈడీ పూర్తి స్థాయిలో దృష్టి సాధించింది. అంటే మెడికల్ కాలేజీ సీట్లను బ్లాక్ చేసి ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో తేలింది. దీంట్లో భాగంగా కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసు పైన ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అవకతవకలకు సంబంధించి మల్లారెడ్డి కాలేజీతో పాటుగా అదేవిధంగా చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, ఎంఎన్ఆర్ కాలేజీ సంబంధించి 3 కాలేజీలు కొంత అవకతవకకు పాల్పడ్డాయి. సో ఈ 3 మెడికల్ కాలేజీలకు సంబంధించి సుమారు దాదాపుగా 5 కోట్ల పైసలకు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఇప్పుడు ఇది రాజకీయంగా కొంత సంచలనం ఎత్తుంది. ఎందుకంటే మాజీ మంత్రి గత మల్లారెడ్డి గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు. ఎన్నికల ముందే మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో అవకతవకలపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మెడికల్ కాలేజీలో సీట్లు అధిక ధరలకు అమ్ముకుంటున్నారని చెప్పేసి పెద్ద పేరెంట్స్ కావచ్చు, అయితే బయట విద్యావేత్తల నుంచి కొంత విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇప్పుడు కాళోజీ నారాయణ యూనివర్సిటీకి సంబంధించి రిజిస్ట్రార్ కూడా ఈడీకి ఫిర్యాదు చేస్తుంది మెడికల్ కాలేజీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల తీరు పైన. ఈ నేపథ్యంలో రంగంలో గత 4-5 నెలల నుంచి ఇది సంబంధించి ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించిన కోట్లాది రూపాయలను ఈడీ అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అయితే ఈ నిర్ణయం పైన మల్లారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాజకీయంగా ఇదంతా కూడా రాజకీయ కోణంలో జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ఈడీ గానీ అదేవిధంగా దర్యాప్తు సంస్థలు గానీ తన పైన రాజకీయ కోణంలోనే తన పైన దర్యాప్తు చేస్తున్నారు. తను పూర్తి స్థాయిలో నిబంధనలకు అనుగుణంగానే మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నానని చెప్పేసి మల్లారెడ్డికి సంబంధించి అనుకూల వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మాత్రం మల్లారెడ్డి కొంత పొలిటికల్ గా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా ఫైనాన్షియల్ గా కొంత దెబ్బ అనే చెప్పవచ్చు. ఎందుకంటే మల్లారెడ్డి ఈ ప్రస్తుతానికే ఇప్పుడు కొన్ని 5 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ మునుముందు కూడా మరింత ఈ విషయంలో చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయో కూడా చూడాలి. మల్లారెడ్డి కాలేజీలో సంబంధించి అదేవిధంగా ఎంఎన్ఆర్ కాలేజీ కావచ్చు, అదే చెల్మెడ ఆనందరావు, ఈ 3 మెడికల్ కాలేజీలపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. అయితే ఈ 3 కూడా ప్రధానంగా దీని బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా పొలిటికల్ గా కొంత ఆసక్తిగా ఉంది. ఇదంటే బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు అంటే బీఆర్ఎస్ సంబంధిత వ్యక్తులకు సంబంధించిన మెడికల్ కాలేజీలో కూడా ఒక ముద్ర ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు ఎటువైపు వెళ్తుంది, ఈడీ దర్యాప్తు ప్రస్తుతానికి ఆస్తులు అటాచ్ జరిగింది, భవిష్యత్తులో ఏం జరుగుతాయి, ఇలాంటి కేసులు నమోదవుతాయి అనేది మాత్రం కొంత ఆసక్తిగా నెలకొంది. ప్రస్తుతానికైతే మల్లారెడ్డి ఈ ఆస్తుల అటాచ్ సంబంధించి మాత్రం ఇంకా స్పందించలేదు. మరి కాసేపట్లో ఈ ఆస్తులకు సంబంధించి కూడా మల్లారెడ్డి కూడా ఏదైనా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పేసి మల్లారెడ్డి అనుచరులు చెప్తున్నారు.